కింద నుండి పైన వరకు ఏదైనా ఇప్పించాలి ఈ 5 సంవత్సరాలంటే మేము ఇప్పిస్తాం. ప్రజలు మా వైపున ఉన్నారు. మీరేదో యాదాద్రి పవర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి గందరగోళం చేసేటువంటి పరిస్థితులను చేయాలంటే అది కుదరదు. మీరు గతంలో సిఎస్ఆర్ నిధుల కింద యాదాద్రి పవర్ ప్లాంట్ ముప్పు గ్రామాలకు సంబంధించినటువంటి సిఎస్ఆర్ నిధుల కింద ఇదే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లని, దామర్చెల్ల సర్పంచ్ని, విర్లపాలెం సర్పంచ్ని, పుట్టలగడ్డ సర్పంచ్లని ఇదే భాస్కర్ రావు ఏ విధంగా కక్షపూరితమైనటువంటి అభివృద్ధి పనులని ఆపిండన్న విషయాన్ని కూడా ఈ రోజు మేము వ్యక్తపరుస్తా ఉన్నాం. ఖబర్దార్ భాస్కర్ రావు గారు, మీరేదో గందరగోళంగా గజిబిజి చేసి ప్రజలను మీ వైపు తిప్పేటువంటి ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు. అది ఏనాడు కాదు, ఇంకా 20 సంవత్సరాల వరకు ఈ మిర్యాల కూడా గడ్డ మీద బిఎల్ఆర్ గారి జెండా ఎగురుతుంది తప్ప నీ జెండా ఇక మానుకుంటే మంచిదని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా జగదీష్ రెడ్డి మీద, భాస్కర్ రావు గారి మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లాంట్ అది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎన్నికల కోడ్ ఉన్నది. మీరు ఏ విధంగా అంత పెద్ద ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి కేకులు కట్ చేస్తారు? మీకు కేకులు కట్ చేసే అర్హత కాదు కదా, చూసే అర్హత కూడా ప్లాంట్ సైడ్ లేదు. దీనిపైన వెంటనే సుమోటో కేసు బుక్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి అదేవిధంగా నర్సాపురం, శాంతినగర్ ఏరియాలలో, మొదులుకుంటలో ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇదే జగదీష్ రెడ్డి గారు ఆనాడు ఇల్లులు కట్టించి మీ ఇంట్లోకి వచ్చి నైవేద్యం తింటా అని చెప్పేసి అన్నాడు. 2022వ సంవత్సరంలో పూర్తిగా అయిపోతే ఇప్పటి వరకు నైవేద్యం తినడానికి కూడా నువ్వు రాలేదు, కానీ కేక్ కట్ చేయడానికి మాత్రం మీ అధినేత కోసం వచ్చినావు. కాబట్టి మేము అనేది ఒక్కటే, మా ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో దామర్చెల్ల మండలంలో మొన్ననే 160 జాబులలో 130 జాబుల వరకు అవి కంప్లీట్ అయిపోయినాయి. వాటిని మంత్రుల ద్వారాగా నియామక పత్రాలు అందజేసేటువంటి కార్యక్రమం ఉన్నది. ఎన్నికల సంఘానికి కూడా లెటర్ రాసి నియామక పత్రాలు అందజేయాలనేటువంటి వాటి మీద కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారు కృషి చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అయోమయం చేసేటువంటి కార్యక్రమాన్ని మానుకుంటే మంచిది. అదేవిధంగా భాస్కర్ రావు గారు గతంలో ఈ మండలంలో పరిపాలించేటువంటి క్రమంలో వారి తనయుడు సిద్ధార్థి పేరు మీద అక్రమంగా ధరణిలో 20 నుండి 30 ఎకరాలు సుమారు వాళ్ళ పేరు మీద కబ్జా చేసినటువంటి దుశ్చర్యమైనటువంటి పరిస్థితి మీది. మీరు ముఖం చూపించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇతని సొంత బంధువైనటువంటి డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీ 820 సర్వే నెంబర్లో అదే సర్వే నెంబర్ విషయంలో ప్రశ్నిస్తే నన్ను జైలుకు పంపినావు దొంగ భాస్కర్ రావు. నీ బంధువైనటువంటి వ్యక్తికి నువ్వు ఈడ కంపెనీ పేరిట 1000 కోట్లు దోచుకోవడానికి కూడా ప్రయత్నం చేసినావు. నిన్ను వదిలేటువంటి పరిస్థితి లేదు. నువ్వు మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినవో దానికి దీటుగా స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఈ మిర్యాలు కూడా గడ్డ మీద నామరూపం లేకుండా చేయడమే మా అంతిమ లక్ష్యంగా పనిచేస్తాం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు యాదాద్రి పవర్ ప్లాంట్ల విషయంలో బహిరంగ చర్చకు ఏ రోజు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.